ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్ ట్యాబ్ ఇవ్వాలి. ఆ లిస్ట్ లో మా పేర్లు పెట్టారు. నాదే కాదు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉండాల, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉండాల. వాళ్ళ ఫోన్ ట్యాబ్ చేశారు. అసలు ఫస్ట్ బాధితున్న నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే. నేను గతం నుంచి చెప్తున్నా, ఇది మూర్ఖత్వ ప్రభుత్వము. వీళ్ళకు వావి వరుసలు ఏమో, వాళ్ళకు తల్లి లేదు, నా తండ్రి లేడు, నా అక్క లేదు, నా చెల్లి లేదు. వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిర్రు. నా ఫోను, నా కుటుంబ సభ్యులది, మా సిబ్బందిది, లాస్ట్ కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా. మాది పక్క పెట్టు, సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేసి, కేసీఆర్ అల్లుది కూడా చేసిర్రు. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు గాని, నాకున్న సమాచారాన్ని గాని పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్న విషయాలు ఇంటుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ, ఏదైనా ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ పోతున్నామంటే ముందే పోలీసులు వస్తుంది. వాళ్ళ కేసీఆర్ గవర్నమెంట్ లో మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో గానీ ఎవరన్నా గానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడారు. ఎప్పుడైనా ఇద్దరు భార్యాభర్తల ఫోన్ అయిన మూర్ఖులు వీళ్ళు, చెన్నారులు, నీచ మనుషులు వీళ్ళు. ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ ఇంటిరా ఎవడన్నా? ఇంత సిగ్గుమాల కుటుంబం వీళ్ళది. కేసీఆర్ కొడుకు దరిద్రులు వీళ్ళు. ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోవాలి. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే. మావోయిస్టుల ఫోన్ల లిస్ట్ లో మా పేర్లు పెట్టారు, ఫోన్ ట్యాప్ చేశారు. అసలు ఎస్ఐబి అనేది మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడము, వాళ్ళని కంట్రోల్ చేయడము, వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలంటే ఎస్ఐబి ఉండాలి. కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు టెర్రరిస్ట్ కార్యకలాపాలను అదుపు చేయడానికి మాత్రమే ఇది అవసరం. దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది పడితే ఫోన్ ట్యాప్ చేయడమే. వేలాది ఫోన్లు, ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు, మా పిఎల్కి వచ్చిన ఫోన్లు, మా డ్రైవర్ కి వచ్చిన ఫోన్లు, మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్ని కూడా లిస్టు మొత్తం ఉండాలి. బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. కేసీఆర్ బిడ్డని కేసీఆర్ అల్లు కూడా ట్యాప్ చేసిర్రు. వాళ్ళని కూడా విచారణకు రావాలని చెప్పిన. వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము, అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము, సినిమాల ఫోన్ ట్యాప్ చేయడము, ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ప్రొఫెసర్లది వాళ్ళ కూడా స్టేట్మెంట్ కడేసారు వీళ్ళు. నేను గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి ఫైట్ చేస్తుంటే ఆ రోజు అరెస్ట్ చేశాను. నేను ముందుగానే పోలీసులు మా ఇంటికి వచ్చి పోతున్నాం అని చెప్పండి. నీకెట్లా చూస్తుంటే సమాధానం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేసింది. అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు, ఈ రాధాకిషన్ లఫంగా వీళ్ళు, ఫాల్తుగాలు వెళ్తారు. నేను ఈ భాష మాట్లాడుతూ నాకే సిగ్గనిపిస్తున్నది. వాళ్ళు చేసిన భాగవతం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు. వీళ్ళకు ఉరిశిక్ష చేస్తే ఒక్కసారి చచ్చిపోతారు. ఉరిశిక్ష వీళ్ళకు. వీడు క్షణం ఆ రోజు నేను గాని, మా పార్టీ కార్యకర్తలు గాని, మా నాయకులు గాని, ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభకు గురి చేసారో ఈ ఫాల్తుగాలు ఇద్దరు. వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగా షాక్ గురైనాను. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత నీచులా వీళ్ళు, ఇంత ఫాల్తుగాలా వీళ్ళు. వీళ్ళని వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం రాగానే కథం ఒకడు అమెరికా వీకిండు, ఇంకో అరెస్ట్ చేయడానికి గిన్ని సంవత్సరాలు పట్టింది. కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తీసుకోదు.